జూలై 17న మనకు తొలి ఏకాదశి రాబోతుంది. ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా కర్పూరాన్ని 4 చోట్ల పెట్టండి. ఇలా గనక 4 చోట్ల పెట్టుకోవడం వల్ల లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ ఈ తొలి ఏకాదశి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి నుంచే మనకు పండుగలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ పండుగ నుంచి మనకు దసరా, దీపావళి, సంక్రాంతి ఇలాంటి పండుగలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే కాకుండా ఏంటంటేనండి, ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే కర్పూరాన్ని 4 చోట్ల పెట్టుకోవడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలాగే కాకుండా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా కర్పూరాన్ని 4 చోట్ల పెట్టండి. ఈ 4 ప్రదేశాలు ఏంటంటే కుబేర స్థానం అని చెప్పొచ్చు. కుబేర ప్రదేశాలు, అలానే కాకుండా కుబేర స్థానంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ 4 చోట్ల కర్పూరాన్ని పెట్టుకోవడం వల్ల 4 వైపుల నుంచి కూడా డబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా 4 వైపుల నుంచి కూడా డబ్బు మన దగ్గరికి చేరుతుందన్నమాట. కాబట్టి మీరు ఈ రోజు తొలి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఈ 4 చోట్ల మనం చక్కగా ఏంటంటే కర్పూరాన్ని పెట్టుకోవాలి. పచ్చ కర్పూరాన్ని పెట్టుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టకరమైనది కదండి పచ్చ కర్పూరం. ఆ కర్పూరాన్ని పెట్టుకోవడం వల్ల అయితే ఇంకా మనకు తిరుగుండదు అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఏంటంటే కర్పూరాన్ని ఈ విధంగా 4 చోట్ల పెట్టడం వల్ల కుబేర స్థానాల్లో చాలా అద్భుతాలను చూడగలుగుతారు. ధనానికి ధనము, పేరుకు పేరు, ప్రతిష్టత ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అసలు కర్పూరాన్ని ఏ ప్రదేశంలో పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, ఈ యొక్క తొలి ఏకాదశి తిథి రోజున ఏంటంటేనండి మనం చక్కగా ఉపవాసం ఉంటాము. అలానే కాకుండా ఈ రోజు ఖచ్చితంగా పేలాల పిండిని చేసుకొని తింటూ ఉంటారు. అందరూ కూడా స్వామివారికి ప్రసాదం పెట్టి ఆ తర్వాత పేలాల పిండిని స్వీకరిస్తూ ఉంటారు. పేలాల పిండి అనేది ఆరోగ్యపరంగా మంచి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా వర్షాకాలం కాబట్టి ఎలాంటి క్రిమి కీటకాల వల్ల మనకు ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టం జరగకూడదని, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలని పేలాల పిండిని మనం స్వీకరించడం జరుగుతుంది ప్రసాదంగా. ఆ పేలాల పిండిలో ఉండే వేడి మన శరీరానికి చక్కగా ఉండే వేడి మన శరీరానికి వేడిని కలిగించి మనకు జబ్బులు రాకుండా కాపాడటానికి పేలాల పిండి ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఈ కాలంలో ఏంటంటేనండి చక్కగా మనము మునగాకుని తినడం వల్ల కూడా మనకు చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా మీరు ఆచరించండి. ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజున మనం చక్కగా ఉపవాసం ఉంటాం కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుని ఇంకా మీకు మీ వీలుని బట్టి ఏంటంటే పచ్చకర్పూరం తీసుకోండి. పచ్చకర్పూరం మరి మా దగ్గర లేదండి అనుకుంటారు కదా, ఖచ్చితంగా అయితే మనకి ఏంటంటేనండి పచ్చకర్పూరం కావాలి. పచ్చకర్పూరాన్ని తీసుకొని ఏంటంటే చక్కగా పూజ చేసుకోండి. పూజ ఎలా చేసుకోవాలంటే కనుక మనం ఆ రోజు శ్రీ మహావిష్ణువుకి ఏంటంటే తులసి దళాలను సమర్పించాలి. అలానే కాకుండా ఏంటంటే పుష్పాలను సమర్పించుకుని అనంతరం వచ్చేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత చక్కగా ఏంటంటే కనుకనండి ఈ కర్పూరం ఉంది కదా, ఈ కర్పూరాన్ని ఏంటంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. నార్మల్గా వచ్చేసి ఏంటంటే పచ్చకర్పూరం కాస్త ఎక్కువగా తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ కర్పూరాన్ని స్వామివారి పటం ముందు పెట్టి మీరు దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకున్న తర్వాత, అలానే కాకుండా కొబ్బరికాయను కూడా ఇవన్నీ కూడా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకున్న తర్వాత కర్పూరం పెట్టుకుని మీరు మీ సంకల్పం చెప్పుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక కర్పూరాన్ని మనం ఏంటంటేనండి మన అవసరం కోసం ఉపయోగించుకుంటున్నాం కర్పూరం కాబట్టి మనకు మంచి శుభ ఫలితం రావాలి. మేము ఈ కర్పూరాన్ని 4 చోట్ల పెడుతున్నాం కాబట్టి మాకు బాగా డబ్బు కలిసి రావాలి, మంచి పేరు ప్రతిష్టత కూడా కావాలని కోరుకోవాలన్నమాట. అలా కోరుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో అలాగే వదిలేయండి ఆ కర్పూరాన్ని. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పచ్చకర్పూరం మాత్రమే వాడాలి. మీరు మిగతా కర్పూరాలు వాడి మీరు పరిహారం చేస్తే పెద్దగా ఫలితాలు అయితే ఉండవన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఇలా పచ్చకర్పూరాన్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటేనండి చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సులో కూడా వేసేసి మనం కర్పూరాన్ని ఈ 4 చోట్ల పెట్టవచ్చు. ఒకవేళ అలాంటివి చిన్న చిన్న బాక్సులు లేవండి, అలాంటి బాక్సులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు పాలిథిన్ కవర్స్ చిన్న చిన్న అతుక్కుంటూ ఉంటాయి కదండి, ఆ కవర్స్ని తీసుకోండి. ఒక 4 తీసుకోండి. లేకపోతే ఏంటంటే చిన్న బాక్సెస్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయండి, చాలా మంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. లేని వారు ఏంటంటే పాలిథిన్ కవర్స్ తీసుకోండి. ఉన్నవారైతేనేమో ఇలాంటి బాక్సెస్ తీసుకోండి, సరిపోతుందన్నమాట. తీసేసుకొని ఏంటంటే ఇందులో కాస్తంత పచ్చకర్పూరాన్ని వేయండి. ఆ కర్పూరం మనం పెట్టుకుంటాం కదా స్వామివారి దగ్గర, పెట్టుకున్న కర్పూరాన్ని మనం పూజ గదిలో పెట్టిన తర్వాత ఆ కర్పూరాన్ని 1 గంట 2 గంటలు వదిలేయండి. ఎంతసేపు వదిలేస్తే ఆ కర్పూరం అంత నివేదన అయ్యి అదంత అనుగ్రహాన్ని గ్రహించుకుంటుందన్నమాట. శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టకరమైన కర్పూరం కాబట్టి ఆ కర్పూరాన్ని తీసుకొని చక్కగా ఏంటంటే కనుకనండి మనము ఇలా 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలుగా ఈ కర్పూరాన్ని చేసిన తర్వాత ఏంటంటే మనం చక్కగా ఇంకా మన
మనం ఇంట్లో ఈ 4 చోట్ల అంటే కుబేర స్థానంలో పెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, కుబేర స్థానంలో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం ఎప్పుడూ కూడా తగ్గిపోదు. డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావటానికి, డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి, ధనం రాక చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్లకు డబ్బు రావటానికి కూడా అధికంగా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలా ఈ 4 చోట్ల పెట్టండి. ఇలా 4 భాగాలుగా చేసిన తర్వాత మనము మొదటి స్థానం ఏంటంటే కనుకనండి పూజ గదిలోనే పెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి ఏంటంటే పూజ గదిలోనే పెట్టుకోవాలి. పూజ గదిలో పెట్టడం వల్ల మనకు ఎప్పుడు కూడా శుభ ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో. అలానే కాకుండా అశుభం జరగకుండా శుభం జరగటానికి సూచిస్తుంది ఈ కర్పూరం. కాబట్టి పూజ గదిలో పెట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా ఏంటంటే దేవుళ్ళకి దండం పెట్టుకుని మనం వెళ్ళేటప్పుడు ఏదైనా సరే ముఖ్యమైన పనుల కోసం మీరు బయటికి వెళ్తారు. అది కోర్టు కేసులు కావచ్చు, లేదంటే ఇతర ఇంకా ఏదైనా సరే భూలాభం కలగాలని, భూమికి సంబంధించిన కేసుల పరంగా ఇంకా ఏదైనా సరే వెళ్తూ ఉంటారు కదండి. డబ్బు పరంగా ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే అందులో నుంచి చిన్న ముక్కని తీసుకుని హారతిని ఇచ్చేసి మీరు చక్కగా కళ్ళకు అద్దుకొని వెళ్ళండి. అలా వెళ్ళిన పని ఖచ్చితంగా పూర్తవుతుంది. అలా వెళ్ళిన పని విజయం సాధించుకొని వస్తారు. రెండోది వచ్చేసి ఏంటంటే కనుకనండి రెండో భాగం ఏంటంటే మన బీర్వాలో పెట్టుకోవాలి. బీర్వాలో మనం లాకర్లో పెట్టుకునే డబ్బు నగల దగ్గర ఈ పచ్చకర్పూరం పెట్టడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మన జీవితం మారిపోతుంది. అలానే కాకుండా కుబేర స్థానం కాబట్టి కుబేరుడు ఎప్పుడు కూడా మనని అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. మనకు కావలసినంత సంపద ఇస్తూ ఉంటాడని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కుబేర స్థానంలో ఈ యొక్క కర్పూరం అనేది పెట్టుకొని మీరు చక్కగా దాన్ని వదిలేయండి. ఇలా వదిలేయటం వల్ల డబ్బు నిరంతరం ప్రవాహంలాగా మన దగ్గరే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు డబ్బుని దాస్తారు కదా, దాచేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఆ కర్పూరం నుంచి చిటికడంత తీసుకుని ఆ కర్పూరం మనం ఏంటంటే డబ్బుని మనం కొంతమంది లబ్బర్లు వేసి పెట్టుకుంటారు నోట్లని, అలాగే కాకుండా కొంతమంది అలాగే వదిలేస్తుంటారు కదండి. అలా పెట్టేటప్పుడు ఏంటంటే ఆ నోట్లపై ఏంటంటే కాస్తంత అంటే చిటికెడ కంటే కూడా అంటే తక్కువ అండి, అంత కర్పూరాన్ని కొంచెం పౌడర్గా చేసేసి ఆ నోట్లపై వేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన లాకర్లోనే స్థిరంగా ఉంటుందన్నమాట. డబ్బు మన బీరువా దాటి బయటికి వెళ్లకుండా బీరువాలోనే ఉండటానికి కూడా అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇలా పెట్టేసి వదిలేయండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఆ కర్పూరం ఇలా వాడుకుంటూ ఉండండి. అంటే మన ఇంట్లో పెట్టిన డబ్బులపై ఆ యొక్క కర్పూరాన్ని తీసుకొని పౌడర్గా చేసేసి వేస్తూ ఉండండి. అలా వేయటం వల్ల మంచి ఫలితం అయితే మీరు పొందగలుగుతారనమాట. ఇక ఇది రెండోది అనమాట. మూడోది వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం మన వంటగదిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. మనము అంటే నార్మల్గా వచ్చేసి పోపుల డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు పచ్చకర్పూరాన్ని. అంటే మనం కవర్లో పెడతాం కాబట్టి దానివల్ల మనకి ఎఫెక్ట్ అయితే ఏం కాదనమాట. చాలామంది అనుకుంటారు కదా పోపుల డబ్బాలో ఇలా పెట్టుకోవాలండి, అలా పెడితే వాసన వస్తుంది కదా అని. కానీ మనము ఆ యొక్క జిప్ లాక్ కవర్ ఉంటుంది కదండి, అందులో పెట్టేసి దాన్ని లాక్ చేస్తాం కదా. చేసినప్పుడు ఏంటంటే ఆ వాసన బయటికి వెళ్ళదనమాట. అలా మీ ఇష్టాన్ని బట్టి ఏంటంటే మీ ఇంట్లో ఒక డబ్బాలో వేసేసి కూడా మీరు వంటగదిలో పెట్టుకోండి. వంటగదిలో పచ్చకర్పూరం పెట్టడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మన నుంచి దూరంగా వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఎనర్జీగా ఉండాలి, మన ఇంట్లో వంటగదిలో బాగుండాలి అనుకునే వారు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటేనండి వంటగదిలో కూడా పచ్చకర్పూరాన్ని పెట్టుకోండి. మంచిగా మనకు ఫలితం వస్తుందన్నమాట. నెగిటివ్ అనేది అధికంగా రాదు, పాజిటివ్ మాత్రమే ఉంటుంది. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి అనేది ప్రవేశించకుండా ఉండటానికి కూడా ఈ యొక్క వంటగదిలో పెట్టే కర్పూరం ఉపయోగపడుతుందన్నమాట. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాలుగవది, ఈ 4వ భాగం మనం చేసుకున్నాం కదా, ఈ 4వ భాగమే అండి మనకేంటంటే ధనాన్ని తెచ్చిపెడుతుంది. మనకు గౌరవము, పేరు, ప్రతిష్టత, అలానే కాకుండా సమాజంలో మనం బాగా బ్రతకడానికి కూడా ఉపయోగపడేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది కర్పూరం అనమాట. ఎందుకంటేనండి మీరు ఒకవేళ వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో కూడా ఈ కర్పూరాన్ని మీరు లాకర్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తే వ్యాపార స్థలాల్లో లాకర్లో పెట్టుకోండి. వ్యాపారం చేయకపోతే జేబులో మీతోనే పెట్టుకోండి. కవర్లో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. అలా లేని ఎడల అలా మీకు ఇష్టం ఉండకపోతే అలా పెట్టుకోవడం మీకు నచ్చకపోతే మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీరు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తారు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే బ్యాగ్ వేసుకుంటారు కదా, ఆ బ్యాగులో కూడా ఈ కర్పూరాన్ని పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు పర్సుల్లో పెట్టుకోవచ్చు, బ్యాగుల్లో పెట్టుకోవచ్చు. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడనైనా సరే పెట్టుకోవచ్చు. ఏ వ్యాపారం చేసినా సరేనండి, అది చిన్నది కానీ పెద్దది కానీ ఏ వ్యాపారమైన పర్వాలేదు పెట్టడం వల్ల కూడా ఫలితం అయితే అధికంగా వస్తుందన్నమాట. ఇలా ఏంటంటే తొలి ఏకాదశి తిథి రోజున చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుని అనంతరం ఆ కర్పూరాన్ని 4 భాగాలుగా చేసేసి ఒక భాగం పూజ గదిలో, రెండో భాగం వచ్చేసి ఏంటంటే గనక బీర్వాలో, మూడో భాగం వచ్చేసి వంటగదిలో, 4వ భాగం వచ్చి మన దగ్గర లేదంటే వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతామన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కుబేర స్థానాలు. మన జేబులో మనం డబ్బుని ఎప్పుడు దాస్తూ ఉంటాం, అది కుబేర స్థానంగానే చెప్పొచ్చు. అలానే పర్సుల్లో కూడా పెట్టుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే వ్యాపార స్థలాల దగ్గర ఉండే
డబ్బులు దాచే ప్రదేశాన్ని కూడా కుబేర స్థానం అంటాం. ఎక్కడైతే డబ్బులు పెడతామో అక్కడ కుబేర స్థానంగా పరిగణించబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి అక్కడ స్థానాల్లో పెట్టుకోవడం వల్ల కూడా డబ్బు అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు అధికంగా చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలాగే కాకుండా తొలి ఏకాదశి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఈ పండుగని జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ రోజు చక్కగా ఉపవాసం ఉండటం, పేలాల పిండిని చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే మరునాడు అంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ అంటే ఈ ఉపవాస దీక్షను విరమించుకోవటం, అలానే కాకుండా ఈ రోజంతా కూడా అంటే చక్కగా విష్ణుమూర్తి పారాయణం చేయటం, విష్ణు నామాలను అంటే పఠించటం, విష్ణు సహస్రనామాన్ని చదవటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఈరోజు మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటేనండి వర్షాకాలంలో వచ్చే మొదటి పండుగ అంటే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి పండుగ ఈ తొలి ఏకాదశి. ఈ పండుగ నుంచి మనకి ఏంటంటే ఇంకా బోనాలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటేనండి ఇలా ఈ విధంగా అయితే కర్పూరం పరిహారం అయితే మీరు ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ కర్పూరం ఏంటంటేనండి ఆరిపోతూ ఉంటుందన్నమాట, అంటే కరిగిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు ఎంత ఎక్కువగా దీన్ని వాడుకుంటూ ఉంటారో అంత చక్కగా మీకు రిజల్ట్ అనేది రావడం మీరు చూడగలుగుతారు. మనతో పాటు పెట్టుకోవడం వల్ల నిరంతరం మన దగ్గర ఉంటుంది. కాబట్టి మనకేంటంటే ఒక దైవం మన తోడు ఉన్నట్టు, ఒక రక్షణ కవచం లాగా మనల్ని కాపాడి మనకు మంచి పేరు ప్రతిష్ట వచ్చేలాగా చూడటానికి కూడా ఈ కర్పూరం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయండి.